ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. లాస్ట్ వ్లాగ్లో మీకు షేర్ చేశాను కదా, ఇలా ఇడ్లీ కోసం బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి ఉంచుకున్నానని. ఇది నెక్స్ట్ అన్నమాట. ఇలా ఇలా అయితే పెట్టేస్తున్నాను. ఇడ్లీలు కాదు, కుడుములు అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇది కుడుము ప్లేట్లు మీకు చాలాసార్లు చూపించాను. అంటే ఒక్కొక్కసారి మార్చి మార్చి పెడుతుంటాను. ఒకసారి ఇడ్లీ, ఒకసారి కుడుము, అలాగా మార్చి మార్చి అయితే పెడుతుంటాను. ఒకే విధంగా అంటే బోర్ అయిపోతారు కదా. ఇంచుమించు వారానికి 2 టైమ్స్ కంపల్సరీ ఇడ్లీ బ్యాటర్ ఉంటుందన్నమాట. ఎప్పుడు ఇడ్లీ ఇడ్లీ అంటే కొంచెం విరక్తి అయిపోతారు కదా ఎవరైనా. అందుకని ఇలాగా కుడుములాగా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక్కొక్కసారి కుడుములా పెడతాను, ఒక్కొక్కసారి ఇడ్లీలాగా పెడతాను. అదే బ్యాటర్ అనుకోండి, కాకపోతే తేడా చూడడానికి అంతే. తర్వాత ఇడ్లీలు అలా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. భలే ఉంటుంది తెలుసండి ఈ కుడుము ప్లేటు. అది 3 పెడతాను అనమాట. 3 ప్లేట్లు అయితే ఫస్ట్ 2 పెడతాను, తర్వాత మళ్ళీ తీసి ఇంకోటి పెడతాను. మన నలుగురికి అలాగా సరిపోతుంది. అది అటుపక్క మార్చి ఇటుపక్క చట్నీ అయితే చేస్తున్నాను. చట్నీ అయితే పుట్నాల పప్పు అండ్ పీనట్స్ 2 కలిపి చట్నీ చేస్తాను. భలే టేస్ట్గా వచ్చింది తెలుసండి. ఈ చట్నీ అయితే చాలా బాగుంది. పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ పచ్చడి చేస్తున్నాను అనమాట. రైస్కి కూడా నేను కొంచెం తిందాము అని చెప్పి. వీళ్ళు ఎలాగా స్కూల్కి వెళ్ళిపోతారు. దుంపల కర్రీ అయితే లంచ్ కోసం చేస్తాను. ఈ చట్నీ అయితే కొంచెం ఉంటుంది. పప్పు ఎలాగ చేస్తాను, పప్పు దుంపల కర్రీ చట్నీ అయితే బాగుంటుంది అని చెప్పేసి కొంచెం ఎక్కువ చేస్తున్నాను. అందుకే అన్ని పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. తర్వాత ఈ చట్నీ కొంచెం కారం ఉంటే బాగుంటుందండి. మీరు కారం తక్కువగా తింటే అంత పచ్చిమిర్చి చేయకండి. నేను కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి చేశాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం చింతపండు అయితే వేసుకున్నాను. అంటే మనకు అంత కారం తెలియపడదు. కొంచెం చింతపండు వేస్తే ఆ పులుపు కారం అన్నీ మిక్స్ అయ్యి మంచి టేస్ట్ అయితే వచ్చింది. ఇలాగా అన్నీ వేసుకొని కొంచెం మంచి కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకుంటాం. మెయిన్ పుట్నాలు కన్నా పీనట్స్ కొంచెం వేగితే బాగుంటుంది అన్నమాట. ఇలాగైతే చేసుకుంటున్నాను. ఇలాగా చట్నీ కోసం అయితే ఫ్రై చేసుకొని పక్కన అయితే పెట్టేసుకుంటానండి. ఇప్పుడు కర్రీ కోసం అయితే బంగాళదుంపలు తొక్కలు తీసుకుంటున్నాను. నేను నైట్ ఉడకపెట్టేసి ఉంచానమాట. ఇలా ముందు రోజు ప్లాన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మీల్ ప్లానింగ్ లాగా ఇలాగ దుంపలు ఒలిచి పెట్టుకోవడం, ఏదైనా కాయగూరలు కట్ చేయవలసినవి కొన్ని కాయగూరలు అయితే కట్ చేసి ఉంచుకోవడం. బట్టి మార్నింగ్ మనకి గాబరా ఉండదు. అందరికీ ఇప్పుడు లంచ్ బాక్సులు అవి మార్నింగ్ 7 సరికి అందరికీ లంచ్ బాక్సులు అది రెడీ అయిపోవాలి కదా. అలాంటప్పుడు ముందు రోజే కొంచెం ప్లాన్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, మనం తెల్లవారి పరిగెట్టడం అంటే గాబరా అది ఉండదు. అందుకని నేనైతే ఇలా చేస్తున్నాను. ముందుగా ప్లాన్ చేసి ముందు రోజే ఉడకపెట్టేసి కొన్ని అవర్సే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎక్కువ రోజులు అయితే ఉంచకూడదు, కానీ కొన్ని అవర్సే కాబట్టి ప్రాబ్లం లేదు. నేను అలాగ ఉడకపెట్టేసి తొక్కతోనే ఒక గిన్నెలో పెట్టి వాటర్ తీసి అలా ఫ్రిడ్జ్లో పెట్టేసాను. తర్వాత మార్నింగ్ లేచి తొక్కలు తీస్తే మనకి కర్రీకి రెడీ అయిపోతుంది. లేకపోతే మార్నింగ్ లేచి అది ఉడకపెట్టేసరికి మనకి టైం వేస్ట్ కదా. కుక్కర్లో పెట్టి అదొక 2 విజిల్స్ వచ్చి అది కొంచెం నార్మల్ వాటర్ వేసి ఒలిచి ఆ వేడి మీద ఇది మనకు చెయ్యి కాలిపోతుంటుంది. ఎన్ని బాధలు పడాలి కదా. అదే అటు ఇడ్లీ అవుతుంది, చట్నీ అయిపోయింది. చట్నీ ఫ్యాన్ కింద పెట్టాను. అది కొంచెం ఇదయ్యాక పప్పులు అది గ్రైండ్ చేస్తాను. తర్వాత ఇక్కడ కర్రీ కోసం అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకొని ఇలాగా దుంపలు ఒక్కొక్కటి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. దుంపలు ఫ్రై అయితే చేస్తాను ఇప్పుడు. నెక్స్ట్ అయితే పప్పు నేను చాలాసార్లు చూపించాను. నార్మల్గానే టమాటా పప్పు 2 కలిపి కుక్కర్లో పెట్టేస్తాను. అది ఇది అయిపోయిన తర్వాత మెదిపేసి బాగా పోపు వేసుకుంటాను. అదే ఇంకా ఏం చూపిస్తామని చెప్పి అదైతే మీకు షేర్ చేయలేదు. ఇంకేంటి మీరు ఇంకేంటి సంగతులు? దసరాలకి
సెలవులకి ఎటు ఊరు వెళ్తారా ఏంటా చెప్పండి. మేమైతే మరి ఎక్కడికి వెళ్ళడం ఉండదండి దసరాలకి. మెయిన్ మా వారికి సెలవులు ఉండవు, అందుకే దసరాలకి ఎక్కడికి వెళ్ళడం ఉండదు, ఇంట్లోనే చేసుకుంటాం అన్నమాట పూజ. మీరు ఎక్కడికి ఊర్లు వెళ్తారా ఏంటా చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. దసరా అయితే వచ్చేస్తుంది, అక్టోబర్ 12th అనుకుంటాను దసరా. 4 నుంచో ఎప్పటి నుంచో సెలవులు ఇచ్చేస్తారు, ఒక 10 days అనుకుంటాను సెలవులు ఇస్తారు. ఇప్పుడైతే పిల్లలిద్దరికి ఎగ్జామ్స్ అవుతున్నాయి. పాపకైతే స్టార్ట్ అయ్యాయి, FA2 ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయన్నమాట. వాళ్ళిద్దరూ చదువుకుంటున్నారు. ఇదే నేను మధ్యాహ్నం లంచ్కి కూడా, అంటే వాళ్ళకి లంచ్ బాక్సులకి మాకు లంచ్కి అన్నిటికీ ఇదే అన్నమాట. అందుకు కొంచెం ఎక్కువ కర్రీ అయితే చేశాను. తర్వాత సాటర్డే కాబట్టి ఒక్క పూటకే అయిపోతుంది కర్రీ అయితే. ఈవినింగ్ ఎలాగా మేము టిఫిన్ కంపల్సరీ తింటాం అన్నమాట. ఏదో ఒకటి అనుకుంటున్నాను, ఏదైనా రైస్ ఐటమ్ అంటే టమాటా రైస్ కానీ ఏదైనా సింగిల్ ఐటమ్ చేసేద్దామా అనుకుంటున్నాను అనమాట. ఇలాగ దుంపలు వేసాము, వేసిన తర్వాత ఉప్పు కారం కొంచెం పసుపు కొంచెం గరం మసాలా అన్నీ వేసుకొని ఇలాగ కలుపుతుంటే కొంచెం నీళ్ళు చల్లామనుకోండి చాలా బాగుంటుంది. తర్వాత అయిపోయింది. తర్వాత నేను ఒక ఫేస్ ప్యాక్ అయితే చేసుకున్నాను. పిల్లలకి అది లంచ్ బాక్స్ కట్టేసి వెళ్ళిపోయారు. తర్వాత ఇది నేను ఒక వీడియోలో చూశానండి, బీట్రూట్ బాత్ పౌడర్ అని. నేను కొంచెం ట్రై చేద్దామని, నా దగ్గర ఒక హాఫ్ బీట్రూట్ అయితే ఉంది, దాంతో ట్రై చేద్దాం ఎలా వస్తుందో చూసి అప్పుడు మీకు ఇంకోసారి చేసేటప్పుడు షేర్ చేస్తాను. ఇది ఎలాగంటే బీట్రూట్ మనం తొక్క తీసేసుకొని జ్యూస్ చేసుకోవాలన్నమాట. ముక్కలుగా కట్ చేసుకొని జ్యూస్ చేసుకున్న, లేదంటే కోరేసుకొని అది ఒక క్లాత్లో వేసి గట్టిగా పిండేస్తే మనకు వాటర్ వచ్చేస్తుంది కదా. వాటర్ వచ్చేసిన తర్వాత అది ఒక కళాయిలో వేసుకొని, గిన్నెలో కానీ కళాయిలో వేసుకొని అది దగ్గరగా కొంచెం థిక్నెస్ వచ్చే వరకు మరిగించుకొని, థిక్నెస్ వచ్చాక దానిలో బియ్యం పిండి రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, అది వేసుకొని కలిపేసుకుంటాం అన్నమాట. కలిపేసుకొని ఎండలో పెట్టుకోవాలి. ఒక 1 hour అండ్ 2 hours మనకి ఎండలో పెట్టుకుంటే ఆ ఉండలు అన్నీ తగ్గిపోతాయి, బాగుంటుంది అన్నమాట. ఆ తర్వాత మనం ఇలాగ జల్లించుకుంటే కిందకి మెత్తని పౌడర్ లాగా వచ్చేస్తుంది. ఇంకా కొంచెం ఉన్నది నేను కొంచెం మళ్ళీ మిక్సీ చేసి కలిపేసాను అనమాట. ఇది చిన్న పిల్లలకి కూడా రాయొచ్చండి, ప్రాబ్లం లేదు. మీరు చిన్నపిల్లలకి రాయాలి అనుకున్నారనుకోండి, ఇంకొంచెం మెత్తగా జల్లించుకుంటే మెత్తని పౌడర్ లాగా వస్తుంది. ఇది నేను మామూలుగా కొంచెం రఫ్గా ఉంది, మీరు ఇంకా చిన్న హోల్స్ ఉన్న దాంట్లో జల్లించుకోండి, లేదంటే కాటన్ క్లాత్లో వేసి జల్లించుకుంటే చిన్నపిల్లలకు కూడా యూజ్ చేయొచ్చు. అది నేను ఇంకోసారి ఫుల్ వీడియో అయితే షేర్ చేస్తాను దీని విషయం. ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైం కదా, వాడలేదు ఇంతవరకు, అందుకని నేను పూర్తిగా అయితే మీకు షేర్ చేయడం లేదు. ఇలాగైతే రెడీ అయిపోయింది. ఇంత డబ్బా అయితే వచ్చింది. ఇది నాకు ఒక దగ్గర ఒక 10 days దాకా వచ్చేస్తుంది. ఇది అయిపోయాక నేను కొంచెం ఎక్కువ చేసుకునేటప్పుడు ఎలా చేయాలి అనేది మీకు షేర్ చేస్తాను, ఓకేనా. అంతేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.